గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు బస్సు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజూ లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే